లోకమాత్రే వీక్షకులకు నమస్కారం. 10వ తారీఖు ఆదివారం జరిగిన గిద్దలూరు పట్టణంలో కార్తీక వన మహోత్సవం మరియు శ్రీకృష్ణదేవరాయ మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగిస్తూ తన విజయానికి కృషి చేసిన కాపు సోదరులను మర్చిపోనని శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘ భవన్ విస్తరణకు తన వంతుగా ₹1,00,000 విరాళం ప్రకటించారు. శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘానికి అవసరం వచ్చినప్పుడు తన సహకారం ఉంటుందన్నారు. మా ఎన్నికల్లో కీలకమైన భాగస్వాములుగా నన్ను నిర్వహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నా ఆత్మీయ బంధువులైనటువంటి దళిత సోదర నేను మీ కులంలో పుట్టకపోయినా నేను మీ బిడ్డని చెప్పేదానికి ఈ కళ్యాణం ఉన్నవాడికి మనము బోధన సదుపాయాలతో కూడా మనకి పైన ఒకటి నేర్చుకోవాల్సి ఉంది. మీరు పర్మిషన్ ఇచ్చినట్లయితే నేను దానికి ₹1,00,000 సంపాదిస్తానని మరియు బీజేపీ ప్రకాశం జిల్లా అధికారి ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చును తాము ఇస్తామని సభాముఖంగా ప్రకటించారు. గిద్దలూరు మున్సిపాలిటీ శ్రీ ఆర్డి రామకృష్ణ గారు, మాజీ జడ్పీటీసీ శ్రీ కుప్ప రంగనాయకులు గారు, బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, జిల్లా కాపు సంఘం అధ్యక్షులు శ్రీ శ్రావణి వెంకటేశ్వర్ గారు, కాపు సంఘం అధ్యక్షులు ఎగటీల రంగసుబ్బయ్య గారు, కోశాధికారి శ్రీ ఎగటీల రవిప్రకాష్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ పసుపులేటి శ్రీనివాస్ గారు, తురిమెల్ల మాజీ సర్పంచ్ శ్రీమతి నారిశెట్టి వీరమ్మ గారు తదితరులు పాల్గొన్నారు.